కూడా నువ్వు మనీ తిన్నంత పనిష్మెంట్ ఉంటుంది. రైట్. ఒకటి విఠల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. విఠల్ గారు, విఠల్ గారు, ఏంటి నిన్న ఈ దాదాపు 7:30 గంటల పాటు విచారణ, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన బీజేపీ ఎలా చూస్తుంది? అదేగా ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రైట్. రాజేశ్వర, ముందుగా మీకు అక్కడ ఇద్దరి బ్రదర్స్ దిలీపనకి అదే శ్రీనివాస్కి వీక్షకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు గత కొంతకాలంగా మనం ఈ చర్చలు నిరంతరంగా కొనసాగించబడుతున్నాయి. ఎఫ్ఐఆర్ బుక్ అయిన నుంచి అనుకుంటా ముందు నుంచే చాలా చర్చలు జరిగినాయి. చాలా మందికి క్లారిటీ ఉంది. క్లారిటీ లేని ఏంటంటే మా సీనన్న పార్టీ వాళ్ళకే. ఎందుకంటే ఇంతకుముందు మా దిల్ప చాలా క్లియర్ చెప్పాడు. అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు వారికి అంత అపారమైన అనుభవం ఉంది. మేము కూడా గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాబట్టి గవర్నమెంట్ సర్వీస్ లో చాలా డిఫరెంట్. బయటికి చెప్పినంత ఈజీగా ఉండదు సిస్టమ్. సరే, అయినా సరే జరుగుతూ ఉంటాయి తప్పులు. సిస్టమ్ అనేది అంత ఈజీగా ఉండదు. బిజినెస్ రూల్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, జీవోలు ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, ప్రొసీడింగ్స్ ఉంటాయి. అన్ని రిటర్న్ డాక్యుమెంట్ ఓవరాల్ గా ఏది జరగకూడదు అసలు గవర్నమెంట్ లో. ఇది నేను ఇచ్చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉండదు. ప్రతిదీ ఒక 10 రూపాయలు డ్రా చేయాలైనా రిటర్న్ డాక్యుమెంట్. కరెక్టే మీరు అన్నట్లు. మరి ఎందుకు ఇవన్నీ కేటీఆర్ కు తెలియకుండా, అంటే కేటీఆర్ కి తెలియదంటారు ఇవన్నీ? లేదు అంటే సరే ఏముందిలే నెక్స్ట్ మనమే వస్తాంలే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోలేరు కదా. వారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆల్మోస్ట్ సెకండ్ టర్మ్ అయితే యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ సెకండ్ టర్మ్ లో బహుశా ఆయన చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, క్యాడర్ అంతా పనిచేసింది. తెలియకుండా ఉండదని నేను అనుకోను. ఎందుకంటే ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, బాగా తెలుసు. ఏంటంటే మళ్ళీ మనమే వస్తాం, మన గవర్నమెంటే వస్తుంది, మీరేదో చేసేయండి, నేను చెప్తున్నా కదా చేసేయండి, చూసుకుందాం అనే ధీమాలతోటి బహుశా ఆ మిస్టేక్ జరిగిందో తనకు కూడా తెలుసు. ఇవాళ ఇక్కడ స్టార్టింగ్ లో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు లొట్టపీస్ కేసు అని. మరి లొట్టపీస్ కేసు అయినప్పుడు ఎఫ్ఐఆర్ ని ఇమీడియట్ గా హైకోర్టులో కొట్టేయాలి. అసలు లొట్టపీస్ కేసుకి గవర్నరే పర్మిషన్ ఇవ్వడు, హైకోర్టులో కొట్టేయాలి. సుప్రీంకోర్టులో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరు ఎట్లా వచ్చారు, వీళ్ళకి విత్డ్రా చేసుకున్నారు. విచిత్రంగా ఈడీ ఎంటర్ అయింది, ఎవరు కాంప్లైంట్ లేదు ఇక్కడ. ఈడీ అంటే ఒక మనీ లాండరింగ్ సంబంధించిన ఏ ఎఫ్ఐఆర్ బుక్ అయినా ఆటోమేటిక్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ క్లియర్ గా ఏంటంటే 2 ప్రాబుల్ మిస్టేక్స్ ఇక్కడ, ప్రొసీజర్ ల్యాప్సెస్, సీవియర్ ల్యాప్సెస్ కూడా. వాళ్ళు సెక్షన్ 13 పెట్టారు, అంటే లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మా సీనన్న కూడా అడ్వకేట్ అనుకుంటా. సెక్షన్ 13 ఆఫ్ ఏసీబీ క్రిమినల్ మిస్కండక్ట్. డబ్బు ఇప్పుడు సాధారణంగా లంచము ఏసీబీ అంటే డబ్బులు తీసుకోలేదు కదా అంటే మన బయటకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటది. చేతులు మారలేదు కదా, పైసలు జేబులోకి వెళ్ళి వచ్చినాయా, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయినాయి, ఆడున్నాయి అని. కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా సెక్షన్ 13 ఆఫ్ ఏసీబీ కేసు ఏం చెప్తా ఉందంటే క్రిమినల్ మిస్కండక్ట్ అంటే ఎందుకు, ఏ ఇంటెన్షన్ తోటి ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేసావు అనేది క్వశ్చన్. అదే విధంగా 409 ఆఫ్ ఐపీసీ క్రిమినల్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్. ఇది చాలా సీవియర్ గా ఉంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో, చాలా సీరియస్. ఈ రెండు కేటీఆర్ ఏం చెప్తారంటే, ఒకటండి వీటిలో కేటీఆర్ ఏమంటుండంటే, సరే ఫార్ములా దీనికి సంబంధించిన ఆపరేషన్స్ డబ్బు చెల్లించాలని చెప్పా, కానీ అదంతా తర్వాత అధికారులు చూసుకోవాలి కదా, నిబంధనల మేరకు డబ్బు పంపించాలా ఏంటి బదిలీ చేయాలనేది అధికారులు తెలుసుకోవాలి కదా, అధికారుల పాత్ర కదా, అదే విధంగా చెప్పారనేది తెలిసింది. స్టార్టింగ్ లో కేసు బుక్ అయినప్పుడు కేటీఆర్ స్వయంగా మీడియాకి ఏం చెప్పిండనా, మీడియా ముందు ఏం చెప్పాడు, నేనే చెప్పాను అధికారులకు, నేనే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, అవును నేనే చెప్పాను, ఇలా అధికారులకు తప్పు లేదని చెప్పాడు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఫ్రమ్ కేటీఆర్. ఫస్ట్ టైం తనకు తానే అడ్మిట్ అయ్యాడు. అదే వీడియో తీసుకొని హైకోర్టులో సబ్మిట్ చేసింది గవర్నమెంట్. అదే ఏం వీడియో నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైమరీ ఎవిడెన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్ ల్యాప్సెసా, ప్రొసీజర్ ల్యాప్సెసా, బిజినెస్ ల్యాప్సెస్ అనేది ల్యాప్సెసే. ఒక విదేశీ కంపెనీకి, ఒక ఇతర దేశం విదేశీ కంపెనీకి ఆర్బీఐ పర్మిషన్ లేదు. కానీ ఒకటండి విఠల్ గారు, ఒక పాయింట్ ఇక్కడ, నిన్నటి కేటీఆర్ లోపల విచారణలో పెట్టి చూస్తే ఇవన్నీ కూడా సరే నేను చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా అధికారులు చూసుకోవాలనేది ఏదైతే చెప్పారో అనుకున్నాము. సో రేపు ఈ విషయం బట్టి చూస్తే ఇది అధికారుల చుట్టూ ఈ ఇష్యూ తిరిగే అవకాశం. ఇప్పుడు మనం ఒక కేసుని మనం రెఫర్ చేయాలన్నా, ఒక 20-15 ఏళ్ల కేసు అనుకుంటా, ఓబులాపురం కేసు. ఓబులాపురం కేసులో ఏమైపోయిందన్నా, అవును అక్కడ గాలి జనార్దన్ రెడ్డి, తర్వాత అందులో జగన్ పాత్ర ఉందని, అందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన శ్రీలక్ష్మి,
అవును. శ్రీలక్ష్మి కూడా ఇదే కదా. ఇంతకుముందు ఇప్పుడు మొన్నటి వరకు మంత్రి సవితా ఇంద్రెడ్డి మైనింగ్ మినిస్టర్. అవును. వీళ్ళందరికీ మెడకు చుట్టుకుందా లేదా? అవును. శ్రీలక్ష్మి జైల్లో ఉంది పాపం. అవును. ఇట్లాంటి సంతకం పెట్టింది. ఎవరు చెప్పమంటే అధికారులు మంత్రి చెప్పారని చెప్పిండ్రు. ఇప్పుడు తనైతే బలి అయింది కదా. కానీ అట్లా ఉంటుందా? రూల్స్ అనేది పాటించాలి కదా. నేనేమంటున్నా సార్, అధికారం ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా అధికారులు అనేది కొన్ని ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. రేపు ఇబ్బందులు పడేది వాళ్ళు కదా. ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. వీళ్ళ ఇక్కడ 100% అందరి తప్పు ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఎస్కేప్ కావడానికి వీల్లేని వాతావరణంలో ఈ కేసు ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు. మరి ఓరల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం లేదా ఫైల్ ఒకసారి జరుగుతుంది. దులిప నాకు బాగా తెలుసు. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్ అని నోట్ ఫైల్ రాసుకుంటారు. అది రాస్తే అది రికార్డ్ అయినట్టే కదా. అంటే రిటర్న్ ఆర్డర్సే కాకుండా యాజ్ పర్ ది ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్ అని రాసుకొని ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు. ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. అది ఒకవేళ జరిగింది ఫైల్ అనుకుంటే డెఫినెట్ గా మరి ఆయన చెప్తానే ఉన్నాడు అధికారులు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేశామని, ఆయన మాకు కొంత పెట్టాడని. సో ఇక్కడ ఎవరు ఎస్కేప్ కావడానికి వీల్లేదు. అట్లాంటి వాతావరణంలో కేసు ఉంది. నేనేమంటే ఒక హుందాగా గౌరవంగా దీన్ని ఫేస్ చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే తనకు మంచిది, పార్టీకి మంచిది. సరే ఇట్లాంటి కేసులు పొలిటికల్ ఇంటర్వెన్షనా, పొలిటికల్ ఇంటెన్షనా అనేది కోర్టులో పొలిటికల్ ఇంటరెన్షన్ ఉండదు కదా. తప్పు జరిగితే కోర్టులు శిక్షించే అవకాశం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ సాధారణంగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాయి. ఇట్లాంటి కేసు మరి ఎన్నిసార్లు పిలుస్తారో తెలియదు. మళ్ళీ ఏసీ పిలుస్తుంది.